హలో సండే స్పెషల్స్లో ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. బిర్యానీకి మించిన టేస్ట్ ఉంటుంది. దట్టు బిర్యానీలో చికెన్ పీసెస్ నచ్చిన వాళ్ళకి ఇది భలేగా నచ్చుతుంది. మరి 2 రెసిపీస్ కదా, చాలా ఎక్కువ టైం తీసుకోదు అనుకుంటున్నారా? అస్సలు కానే కాదండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మరి 2 రెసిపీస్ని చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఏమేమి తీసుకోవాలో చెప్తున్నాను. ఓ పెద్ద ఆనియన్, అలాగే ఒక 3-4 టమాటాలు అండ్ సోయా చంక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. హోల్ గరం మసాలా, అలాగే కొంచెం పుదీనా. సో ముందుగా టమాటా రైస్ కోసం ప్రెషర్ కుక్కర్లో కాస్త ఆయిల్, అలాగే కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేస్తే టమాటా రైస్ చాలా బాగుంటుంది. మనం ముందుగా తీసుకున్న హోల్ గరం మసాలా వేసేసి దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసుకోవాలి. టమాటాస్ కాస్త ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది టమాటా రైస్లో పసుపు యాడ్ చేయరు, బట్ యాడ్ చేయడం వల్ల కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని అయితే వేసేసుకోవాలి. అలాగే మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో సోయా చంక్స్ అండ్ టమాటాస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కరెక్ట్ టెక్స్చర్ లైక్ పొడి పొడిగా రావాలి అనుకుంటే మనం వాటర్లోనే ఉంటుంది. మనం కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేయాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ వాటర్తో పాటు 700 ml వాటర్ వేయాలి. అంటే ఇంచుమించు 1.25 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. సో వాటర్ వేసేసాక కొంచెం పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం పిండేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేస్తే టమాటా రైస్ అయిపోతుంది. సో ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేస్తున్నాను. కొంచెం హోల్ గరం మసాలా లైక్ కొంచెం పట్ట, లవంగాలు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ మనం చికెన్ అనేది కొంచెం డీప్ రోస్ట్ కాకుండా, అలాగే కొంచెం కర్రీలాగా కాకుండా కాస్త జ్యూసీగా చేస్తున్నాము. సో అందుకే కొంచెం ఆనియన్స్ అనేటివి ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. సో ప్రెషర్ కుక్కర్ విజిల్ కానీ వచ్చేసింది మనం ఇవి ఫ్రై చేసే లోపల. సో ఆనియన్స్ కానీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా చాలు, ఎక్కువ వేస్తే మరి తీయగా ఉంటుంది. సో టమాటా ముక్కలు వేసేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకొని ఉన్న చికెన్ ముక్కలు కానీ వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్ ఎప్పుడు కూడా చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఆ వాటర్ మొత్తం వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఇంకిపోతుంది అన్నప్పుడు చికెన్ చూసుకోవాలి ఉడికిపోయిందా లేదా అన్నప్పుడు. కొన్నిసార్లు ఉడికినప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చికెన్ వేసేసిన తర్వాత మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం పోయి ఆయిల్ బయట వస్తుంది అన్నప్పుడు, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఉడకలేదు అనుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకోండి. సో నా చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేను స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాలు సోంపు పౌడర్ అండ్ 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్. మన చికెన్ ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేయాలి. మనం స్పైసెస్ వేసిన తర్వాత ఆ స్పైసెస్ అన్నీ చికెన్లో బాగా ఇంకడానికి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి. సో ఒక 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే మన టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది టమాటా రైస్కి. సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది, ఈ కాంబినేషన్ ఎలా ఉంది నాతో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.